ఈరోజు దేశవ్యాప్తంగా సర్వే అనేది జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క బిఎల్ఓలు వాళ్ళ విలేజ్ మండలంలో చాలా మంది వచ్చి మనకి అంగన్వాడీ టీచర్స్ కూడా ఇలా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది 3 కాలమ్స్ ప్రకారం ఉంటుంది. ఇది ఎలా నింపాలంటే 2002లో మనకి ఓటు ఉంటే ఇక్కడ నింపాలి. అలాగే 2002లో మనకి ఓటు అయితే 2000 సంవత్సరంలో లేకపోతే ఇక్కడ మన పేరెంట్స్ నింపాలి. అలాగే ఇక్కడ ఈ సెకండ్ కాలంలో వచ్చేసి ఇక్కడ సెకండ్ కాలం వచ్చేసి మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది 2026లో ఇక్కడ నింపాలి. అలాగే ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మన అమ్మమ్మ నాయనమ్మ మన తాత వాళ్ళది ఎవరైతే ఉంటారో వారి డీటెయిల్స్ అనేది నింపాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు హక్కును అనేది ఖచ్చితంగా వినియోగించుకోవాలి. సార్ ప్రక్రియలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే మనం ఏదో బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి ఎక్కడ నుంచి రాలేదు, మన భారతదేశంలో ఉన్నాము. ఖచ్చితంగా మన ఓటు అనేది మీ దగ్గర ఉన్నదా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ సార్ ప్రక్రియ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. మీకు ఇలాంటి ఫామ్స్ ఎవరైనా ఇవ్వకపోయినా మీ బిఎల్ఓ దగ్గర మీ ఎంఆర్ఓ దగ్గర మీ విలేజ్ లో వెళ్ళి మీరు ఖచ్చితంగా ఇలాంటి ఫామ్స్ 2 ఇస్తారు. ఒకటి ఇలా నింపిన తర్వాత ఇలా మనకు 2 ఇస్తారు. 2 ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు, ఎందుకంటే కొంతమంది సొంత ఊరు ఒకటి ఉండొచ్చు వేరే దగ్గర నుంచి కూడా, అంటే ఇప్పుడు జిల్లాలు కూడా మండలం కానీ అప్పట్లో కొన్ని రోజులు కింద వేరేది కూడా ఉండొచ్చు. అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఆన్లైన్ లో చెక్ చేసి ఇక్కడ మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళది ఇక్కడ 2000 సంవత్సరంలో వాళ్ళది నింపుతారు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మన డీటెయిల్స్ ఏంటంటే ఇక్కడ నింపుతారు. మనం ఎక్కడ ఉన్నాం అనేది అక్కడ నింపుతారు. ఇక్కడ మన నాన్న వాళ్ళది మన అమ్మ వాళ్ళ డీటెయిల్స్ అప్పట్లో వాళ్ళ ఓటర్ కార్డు ఎలా ఉందనేది వాళ్ళది ఇక్కడ నింపుతారు. అలాగే ఇక్కడ నియోజకవర్గము ఓటర్ కార్డు గుర్తింపు కార్డు బంధువుల పేర్లు, అలాగే మీ ఇంటి జిల్లా రాష్ట్రము జిల్లా శాసనసభ నియోజకవర్గం పేరు కూడా రాయాలి. అప్పుడున్న వాళ్ళది ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా సర్లో